صلی علی رسول کریم اما بعد اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یعلم انما الحیاة الدنیا لعبا ولهوا وزینة وتفاخر بینکم وتکاثر بالاموال والاولاد كمثل غيث أعجب الكفار نباته ثم يهيج فتراه مصفرا ثم يكون عليكم حطاما وفي الآخرة عذاب شديد ومغفرة من الله ورضوانا وما الحياة الدنيا إلا متاع الغرور. సోదరులారా, అల్హమ్దులిల్లాహ్, రంజాన్ మాసం 15 దినాలు పూర్తిగా అల్హమ్దులిల్లాహ్ అల్లా మనకు ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్హాన తఆలా ఏదైతే ఈ 15 రోజులు ఉపవాసం ఉండటం, మరి అల్లా ఆరాధన చేయటం, మాకు ఏదైతే శక్తియుక్తులను అల్లా ప్రసాదించాడో దాని మీద కృతజ్ఞతాభావం తప్పకుండా మనం చూపించాలి. అల్లాహ్ సుబ్హాన తఆలా రానున్న దినాలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో గడిపే మహాభాగ్యం యావత్ ముస్లిం సమాజానికి ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, జీవితం ఏమిటి అనే అంశాన్ని అల్లాహ్ సుబ్హాన తఆలా మానవుడికి వివరిస్తూ అన్నాడు. యఅలము అన్నమల్ హయాతి దునియా, నా దాసుల్లారా, ఏ జీవితం అయితే మీరు గడుపుతున్నారో అసలు తెలుసుకోండి. ఈ జీవితం అంటే ఏమిటో. పుట్టాం, పెరిగాం, యవ్వనం వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది, తర్వాత మరణం వస్తుంది. అసలు జీవితం అంటే ఏమిటో ఎప్పుడైనా యోచించారా, ఆలోచించారా అంటున్నారు. ఆలోచించండి. ప్రతిదాన్ని మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తారు. ఈ వస్తువు ఎప్పుడు దాకా ఉంటుంది, ఎప్పుడు దాకా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అని. కనీసం మీరు గడిపే జీవితం ఏమిటో ఎప్పుడైనా ఒకసారి వెనుదిరిగి ఆలోచించారా, పునః పరిశీలన చేసుకున్నారా? ఏమిటి అసలు జీవితం అంటే? అల్లా అడుగుతున్నాడు. సరే, ఆలోచించారా మీరు? యఅలము అన్నమల్ హయాతి దునియా, తెలుసుకోండి జీవితం అంటే ఏమిటో. మీ దగ్గర తెలుసుకోవడానికి సమయం లేదు కదా, నేను చెప్తాను నేనండి. అల్లా అంటున్నాడు. యఅలము అన్నమల్ హయాతి దునియా లగైబం వలహ్వా, అల్లా వివరిస్తున్నాడు మానవుడికి. ఇది ఒక ఆట, వినోద వస్తువు మాత్రమే అంటున్నాడు. జీవితం అంటే ఏమిటి? మనం ఏమనుకుంటున్నాం? జీవితం అంతే గొప్పది రా అనుకుంటున్నావా? అల్లా అంటున్నాడు అదేం కాదు. జీవితం అంటే ఆట, వినోద వస్తువు మాత్రమే అన్నాడు. ఆట మానవుడు ఎప్పుడు దాకా ఆడతాడండి? ఆట ఆడటానికి 2 విషయాలు ఉంటాయి అందులో. ఒకటి సమయం ఉంటుంది, ఇప్పుడు నుంచి అప్పుడు దాకా, అంతే కదా. ఇంకోటి వస్తువులు ఉంటాయి, ఆట వస్తువులు. సమయం ఒకటి, ఆట వస్తువులు. సమయం ముగుస్తుందా లేదా? అలా అంటున్నాడు. సమయం ముగుస్తుంది, ఆట ముగిస్తుందా లేదా? ఆట ముగిస్తే మీ జీవితం పోయేదా? కలలు కంటున్నారు ఇంకా సుదీర్ఘమైన జీవితం గడుపుతామని. ఆట ముగిస్తుంది. మరి వస్తువు ఏదైతే ఆట ప్రక్రియ ఉందో సమయం ముగియంగానే పనిచేస్తాయా? క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే క్రికెట్ అయిపోతుందో ఆ సాధనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుకొని తిరుగుతారు, వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అలా అంటున్నాడు, ఏ వస్తువులు అయితే మీరు జాగ్రత్త పరుస్తున్నారో ఈ ఆట కోసం, ఎప్పుడైతే ఆట సమయం ముగిస్తుందో మొత్తం వదిలిపెట్టాలి. మనిషి ఏమనుకుంటున్నాడంటే ఏ చేస్తున్నామో, ఏ సంపాదిస్తున్నామో పట్టుకెళ్ళటానికి మేము సిద్ధంగా ఉండాలి. ఏం లేదు, ఖాళీ చేతులు. సికిందర్ బాదుషా దుల్కర్నైన్ గారు చనిపోయిన తర్వాత చెప్పాడు, అయ్యా నేను ఇంత పెద్ద రాజ్య పరిపాలన చేశాను, జనాలు అనుకుంటారు చేతుల్లో ఏమైనా పట్టుకుని వెళ్తున్నాడేమో అని. జనాజాలో 2 చేతులు బయటపెట్టి చూపించండి వెళ్ళేటప్పుడు, ఇంత పెద్ద బాదుషా గారు ఉత్తి చేతులతో వెళ్తున్నాడు, మీ స్థితి మా స్థితి ఎంత అని. అలా అంటున్నాడు. యఅలము అన్నమల్ హయాతి దునియా లగైబం వలహ్వా వజీనతం వతఫాఖురుం బైనకుం వతకాసురుం బిల్ అమ్వాలి వల్ ఔలాద్. ఇందులో జీనత్ అంటే ఆకర్షణ ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో. ఆకర్షణ ఉంటే సరిపోదు, దాని వాస్తవం కూడా ఆలోచించండి అన్నాడు. ఆకర్షణ మెల్లమెల్లగా తరిగిపోతుంది. జీనతం వతఫాఖురుం బైనకుం వతకాసురుం, సంపాదించాలనే తపన, ఒకళ్ళకి మించి ఒకడు, నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా జమ చేసుకోవాలి, ఇంకా నేను పోగు చేసుకోవాలి. దాని తర్వాత తఫాఖురుం, ఒకరి మీద ఒకడు గర్వం, నా దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర ఎంత ఉంది. సోదరులారా, ఇదేదైతే గర్వం ఉందో
మూడు అంశాలు ఈ ప్రపంచంలో మానవుడికి. ఒకటి ఆకర్షణ, రెండోది గర్వం, మూడోది ఏంటి? ఎక్కువ తపన, అధిక తపన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 3 అంశాన్ని పెట్టి ఏమంటున్నాడు? ఫిల్ అమ్వాలి వల్ ఔలాద్, ధనం సంతానం ఈ విషయంలోనే మీ ప్రోకులాట ఉంది అన్నాడు. ధనం సంతానం, ఎప్పుడైతే చివరి శ్వాస వదులుతామో ధనం కూడా మన నుంచి పోతుంది, సంతానం కూడా పోతుంది. దీని ఉదాహరణ ఏమిటి అని అల్లా అంటున్నాడు. ఈ జీవితంలో అయితే ఈ వస్తువులు కదా, దీని ఉపమానం ఏంటో నేను చెప్పనా? అల్లా అంటున్నాడు, కమసలి గైసిన్ ఆజబల్ కుఫార, నేను ఆకాశం నుండి వర్షాన్ని కురిపించిన మాదిరిగా మీ ధనం ఉంది అన్నాడు. అల్లా అంటున్నాడు, ధనం అనేది పైనుంచి వస్తుంది, పైనోడు ఇచ్చేది కానీ కిందోడు ఇచ్చేది కాదు అని. డబ్బు అనేది కిందోడు ఇచ్చేది కాదయ్యా, పైనోడు ఇచ్చేది అంటున్నాడు. ధనం అనేది పైనుంచి వస్తుంది. ఇవాళ ముస్లిం సమాజం ఎలా మారిందంటే, ఉంగరాల్లో రాళ్ళు పెడతారు. ఏంటంటే నా నక్షత్రం ప్రకారం రాయండి, ఇది నేను పుట్టిన తేదీ ప్రకారం రాయి, నల్లది ఎర్రది ఏంట్రా అంటే కొంతమంది నవరత్నాలు లేదు మూల సాబ్, ఇది భాగ్యాన్ని మారుస్తుందంట. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చిందా, కింద నుంచి వచ్చిందా? కాళ్ళ కింద నుంచి వచ్చింది. నుదిటి మీద రాతను మారిస్తే ఇంకేముందండి? రాతను మార్చేవాడు పైనవాడు అనమాట, పైనుంచి రావాలి. అల్లా అదే అంటున్నాడు, కమసలి గైసిన్, మీ ధనం, మీ సంపాదన, మీ జీవితం ఉపమానం ఏంటో తెలుసా? పైన నుండి నేను వర్షాన్ని కురిపించావు. నీరు అంటున్నాడు, పైన నుంచి వర్షం వచ్చింది, నీరు. అచ్చా, నీరు ధనంతో పోల్చాడు అల్లా. దానికి చూద్దాం, ఒక గ్లాస్ నీళ్ళే తీసుకొని కిందకేస్తే అది అక్కడే ఆగుతుందా, పారుతుందా? పారుతుంది. అల్లా అంటున్నాడు, డబ్బు ఎంత కూడబెట్టాలనుకున్నా ఆగదయ్యా, ఒకడి నుంచి ఒకడికి వెళ్ళటానికి వచ్చింది ఇది. నీరు ఉపమానం. నీరు ఒక చుక్కేస్తే కూడా వేసిన చోట ఉండదండి, మళ్ళీ అది ప్రబలితి పక్కన జారిపోతుంది. అల్లా అంటున్నాడు, నీ దగ్గర ఉండటానికి రాలేదయ్యా మానవుడా, కాస్త ఆలోచించు. ఇవాళ నువ్వు ధనం ఉంటుందో, ఆ తర్వాత ఇంకా. అందుకోసం అల్లా ఖురాన్ అంటున్నాడు, తిల్కల్ అయ్యాము నుదావిలుహా బైనన్నాస్, మేము మానవుల మధ్య మంచి చెడు అనే ఈ అంశాన్ని తిప్పుతూ ఉంటాం. ఇవాళ నువ్వు ధనవంతుడు, రేపు ఇంకోటి ధనవంతుడు అవుతాడు. కానీ ఈ ధనం శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండటానికి రాలేదు. ఇది ప్రాకులాటం అంతే. కమసలి గైసిన్, నీటిలో ఇంకోటి ఏం తెలుసా? నేను దీన్ని బలవంతంగా అప్పు పెడతా. మీరు అంటున్నారు కదా వేసి పారుతుందని, నేను బలవంతంగా పట్టు పెడతా, గ్లాసులో పెడతా, ట్రైన్లో పెడతా, ట్యాంకులో పెడతా. సరే ఏమవుతుంది? పురుగు పడుతుందా లేదా? స్టాక్ చేస్తే ఏమవుతుంది? ఆ తర్వాత నీరు అధికమైపోతే ఏమవుతుందో తెలుసా? ఒక డబ్బాలో నీళ్ళు వేసారు, అధికమైతే కింద ఏముందో అర్థం కాదు, తెలియదు. అల్లా అంటున్నాడు, ఈ ధనవంతులు ఎంతమంది అయితే ఉన్నారో కింద జీవితం ఏముందో తెలియదు. ఖద్దరు చొక్కాలో ఉన్నారు, మినిస్టర్ వైట్లో ఉన్నారు, వీళ్ళు ఖద్దరు చొక్కాలో ఉన్నారు. కానీ వాస్తవంగా లోపటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం కనబడదు. ఎందుకంటే దీని మీద ధనం వచ్చేసింది. అదే ఒక సాదాసీదా వ్యక్తి అంటే నీ గురించి మాకు తెలుసులేరా అంటారు. అదే ధనవంతుడు అంటే ఖామోష్. ఎందుకు? ధనం వచ్చేసింది. నీరు అధికమైతే దాని కింద ఏముందో తెలియదు. అలా దానికి నీటి ఉపమానం చెప్పి మానవుడికి కళ్ళు తెరవండి అంటున్నాడు. సరే ఏమవుతుంది నీళ్లు? అలా అంటున్నాడు, కమసలి గైసిన్ అజబల్ కుఫార, ఈ నీరు ఎప్పుడైతే భూమిలో వెళ్తుందో పచ్చని పైరు బయటకు వస్తుంది. అలా అంటున్నాడు, పచ్చని పైరు భూమిలో నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి దీని లింక్ ఉంది? పైన నుంచి. నీరు పడితేనే వస్తుంది. అచ్చా, ఈ పచ్చని పైరు వచ్చింది, దీని ఆయుష్ సదా ఉంటుందా లేకపోతే పోతుందా? అల్లా అడుగుతున్నాడు. కమసలి గైసిన్ అజబల్ కుఫార నబాతహు, అది రైతుకు మనోహరంగా కనిపిస్తుంది. బా, నా పంట వాళ్ళ సస్యశ్యామలంగా ఉంది అనుకుంటాడు. కానీ అల్లా అంటున్నాడు, దీని ఆయుష్ ఎంతో దూరం ఉండదు తెలుసా? ఈ పచ్చదనం ఎల్లవేళలా ఉండదు. కమసలి గైసిన్ అజబల్ కుఫార నబాతహు సుమ్మ యహీజు ఫతరాహు ముస్ఫర్రా, ఈ పచ్చని పైరు తర్వాత ఇది పసుపు పచ్చగా మారిపోతుంది. ముందు ఆకుపచ్చ రంగులో ఉంది పంట, కానీ దాని తర్వాత ఏమవుతుంది? కొద్దిగా టైం గడవంగానే పసుపు పచ్చ రంగులో మారిపోతుంది. మారిపోయి ఎక్కడే ఉంటుంది అనుకున్నాడా? ఫయకూను అలైహిం హుతామా, ఇది ఎండిపోయి గాలికి ధూళే ఎగిరిపోతుంది అన్నాడు. మీ జీవితం కూడా ఎంతేనయ్యా? ఏదో అనుకుంటున్నారు, ఏదో సాధించామనుకున్నారు, ఏమీ సాధించలేదు. మీరు ఏమి సాధించలేదు. నేను ఇచ్చింది తింటున్నారు, కానీ ఈ జీవితం కలకలలాడుతుంది అనుకున్నారు. కానీ
క్రమేణా మీరు వృద్ధాప్యంలో వచ్చారు. ఆ తర్వాత ఎముకల్లో బలం తగ్గిపోయింది. ఆ తర్వాత ఆలోచన భావన తగ్గిపోయింది. ఆ తర్వాత ఏదైతే తింటున్నారో అది జీర్ణమే కాలేదు. ఆ తర్వాత కాటికి పయనమైపోయారు. ఈ జీవితం గురించి ముందుగానే ఆలోచించుకోండి అంటున్నాడు. యాలము అన్నమల్ హయాతి దునియా. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. సరే, ఇంతటితో ముగిసింది అనుకుంటున్నారా? ఏదో మేము అశ్రద్ధలు చేసాం, ఏదో జీవితం గడిచిపోయింది అనుకుంటున్నారా? వఫిల్ ఆఖిరతి అజాబున్ షదీదున్. మీరు చచ్చిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో కనుక అశ్రద్ధ జీవితాన్ని తీసుకుని వచ్చినట్టయితే వఫిల్ ఆఖిరతి అజాబున్ షదీదున్, కఠినంగా మిమ్మల్ని శిక్షించడానికి నా శిక్షలు కూడా ఉన్నాయన్నాడు. అచ్చా, వఫిల్ ఆఖిరతి అజాబున్ షదీదున్ వ మగ్ఫిరతుం మినల్లాహి వ రిజ్వానా. ఒకవేళ మీరు చెప్పినట్టు నడుచుకొని మీరు మీ నడవడికను సరిదిద్దుకొని చావాల్సిన జీవితం ఇది. కోరికలకు కళ్ళెం లేని గుర్రం వలె పరుగులు తీయకూడదు. ఎంతైనా సరే అల్లా మమ్మల్ని చూస్తున్నాడనే భావంతో మానవుడు క్రమబద్ధమైన జీవితాన్ని గడిపాడు. అల్లా చెప్పిన విధానాన్ని అనుసరించాడు. తన యవ్వనాన్ని అల్లా కోసం ధారపోసాడు. అలాంటప్పుడు అల్లా అంటాడు వమగ్ఫిరతన్, నువ్వు చేసిన గతించిన పాపాలేవే వాటిని మేము క్షమిస్తాం. ప్రళయ దినాన్ని వస్తావు కదా, అప్పుడు మేము క్షమిస్తాం. వమగ్ఫిరతుం మినల్లాహి వ రిజ్వానా, అల్లా శాశ్వతంగా నీతో ఇష్టపడిపోతాడు. ఇంత చెప్పి అల్లా ఏమంటున్నాడు చివరికి, వమల్ హయాతు దునియా ఇల్లా మతావుల్ గురూర్. మానవులారా, ఏ జీవితం అయితే గడుపుతున్నారో అది మోసపూరిత జీవితం అంటున్నాడు. ఎవరైతే జీవితం ఇచ్చాడో ఆడంటున్నాడు మోసం అని, మేమంటున్నాం కాదల్లా వాస్తవం అని. ఇది చెప్పండి. తయారు చేసినాడు అంటున్నాడు జీవితం ఇచ్చి ఇది మోసం, జాగ్రత్తగా మసులుకో అంటే మేమంటున్నాం లేదు ఇదే వాస్తవం, దీనికోసమే జీవిస్తాం అంటున్నాం. ఎంత అయినా సరే దైవం చెప్పిందే సత్యం అవుతుంది. ఎందుకు ఇది మోసం అండి? అంతమంది అన్నట్టు ఉంటుంది. భార్య అంటది నేను మీకోసం ప్రాణం, పిల్లలు అంటారు నాన్నగారు మీరు లేకపోతే నేను చెప్తాను. అంతమందిలాగానే ఉంటుంది. ఎప్పుడైతే చివరి శ్వాస వదులుతామో ఎక్కడ దొంగలు అక్కడ గచ్చు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఫరార్. రండిరా బాబు, ఇన్ని సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు, ఉంచుకోండి ఓ 10 రోజులు. అమ్మా, పీనుక్కి 10 రోజులు ఉంచుకుంటారా? వాసన కొడదు. వీడు ఉండాల్సింది ఎక్కడ? మట్టి కింద. ఇక్కడ పిల్లలు భయపడుతున్నారు మనసా. వద్దు సోదరులారా, ఇది జీవితమా? మన అల్లా అంటున్నాడు వఫిల్ ఆఖిర్, మీ జీవితం ఏదైతే వమల్ హయాతు దునియా ఇల్లా మతావుల్ గురూర్, మోసం ఇది. నువ్వు చస్తావో లేదో 10 నెలలు 4 నెలల 10 రోజుల తర్వాత వేరే వివాహం చేసుకొని నీ భార్య, నీ పక్కల్లో పడుకున్న భార్య ఆనందమైన వాతావరణంలో ఉంటుంది. నువ్వు ఏ భార్య కోసమైతే అల్లా చెప్పిన నీతి రీతిని కాలరాసావో సమాధిలో నువ్వు శిక్షలు అనుభవించావు. ఇటువంటి జీవితం కోసమా? సాహబీ రసూల్ దయప్రసల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొత్తగా వివాహం అయింది. హజరత్ హంజలా రజియల్లాహు తఆలా అన్హు, నవయువకుడు, ఉడుకు రక్తం, వివాహం చేసుకున్నాడు. అదే రోజు రణరంగ మైదానంలో సహాబాలు ప్రవక్త గారు వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. ఈయన గారు వివాహం చేసుకున్నారు. రాత్రి తన ప్రియ పత్నితో కాలం గడుపుతున్నారు. ఉదయం ఫజర్ తర్వాత ఒక భటుడు దయప్రసల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక ఎలాన్ చేసుకొని వస్తున్నారు. ఏమని, ఓ యువకులారా, ఎవరైనా ఉంటే మదీనా నగరంలో రండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారు యుద్ధం కోసం పిలుస్తున్నారు. ఇవాళ యువకులారా, యుద్ధం కోసం రావటం ఇస్లాంకి అత్యవసరం అనే ఆ పదాలు చెవులో ప్రతిధ్వనించో లేదో భార్యను ఒక సైడ్కు వదిలేసి ఆమె అనుమతి కూడా తీసుకోకుండా బయటకు వచ్చేసాడు ఇంటికాడ నుంచి. వచ్చేటప్పుడు ఆలోచించారు, ఇవాళే వివాహం అయింది. ప్రవక్త గారు చూస్తే హంజలా ఎందుకు వచ్చినావు, ఇంటికెళ్ళు అంటారు. అందుకోసం కళ్ళకి గంతలు కట్టుకున్నారు. ఆ ఆనమాలు కనిపించకుండా, ప్రవక్త గారు పసిగట్టకుండా ఆయన గారు తల మీద పాల కట్టుకున్నాడు. అంతే, రణరంగ మైదానంలో యుద్ధం చేస్తూ వీర విహారం చేశారు. అల్హమ్దులిల్లాహ్, రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తున్నారు. ఎవరా యువకుడు, దైవ దూత ఎవరైనా వచ్చేసారా? ఇవాళ నశించిన ఈ బలహీనమైన వాతావరణాన్ని బలవంతంగా చేశారు. ఎవరు ఈ ఒక వాతావరణాన్ని మార్చేశారు అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఈ ధోరణి ఏదైతే చూస్తున్నారో, హంజలా గారి కదా ఈ స్టైలు, ఈ వాతావరణం హంజలా గారిది కదా. మరి హంజలా అయితే వివాహం చేసుకుని ఉన్నాడు, ఈ అంశంలోనే ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్, ఇస్లాం యొక్క విజయం వీర విజయమైంది. అందరు చనిపోయారు. చనిపోయిన మృతదేహాల దగ్గర వచ్చి చూస్తుంటే ఆ నవయువకుడు ఎవరైతే ఇస్లాం కోసం ఎంతో త్యాగభరితంగా యుద్ధం చేశాడో ఆయన ముఖం నుంచి కండువా తెరిస్తే ఉంది. హజరత్ హంజలా రజియల్లాహు తఆలా గారు వీర మరణం విగత జీవుడై పడి ఉన్నాడు. అల్లాహు అక్బర్. చూసి
నవ యువకుడు ఇప్పుడే వివాహం అయింది, ఒక్కరోజే గడిచింది, ఒక్క రాత్రికి పెళ్లి కొడుకే, ఒక్క రాత్రి పెళ్లి కొడుకు అల్లా ధర్మం కోసం ప్రాణాన్ని వదిలాడు. చూశారు ఏంటంటే అక్కడ వాతావరణం మొత్తం బట్టలు తడిసిపోయి ఉన్నాయి, రక్తంతో కాదు నీటితో. సహాబాలు అన్నారు, యా రసూలుల్లాహ్, మిగతా మృతదేహాలు పొడిగా ఉన్నాయి, ఇదైతే తడిగా ఉంది, మాకైతే అర్థం కాలేదు ఏమిటో అంటే, వెళ్ళి అడగండి హంజలా గారి ఇంట్లో ఏం జరిగిందో, ఆయన బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు, వెళ్ళి అడిగారు ఏమిటి అసలు హంజలా గారిదంటే, యా రసూలుల్లాహ్, మీ శబ్దం, మీ వాణి, మీ పిలుపు ఎప్పుడైతే విన్నారో నేను పక్కల్లో ఉంటే ఎట్లాగైతే మెరుపు మెరుస్తుందో అలాగ మెరుపులాగా లెగిసి వెళ్ళిపోయాడు. ఆలోచించలా, నాకు అడగల. యా రసూలుల్లాహ్, ఆయన స్నానాదులు గావించలేదు, ఆయన పవిత్రం అవ్వలేదు, అయినా సరే మీ ఒక వాణి కోసం ఆయన బయటకు వచ్చేసాడు. అప్పుడు చెప్పారు, ఈయనకి దైవదూతలు వచ్చి స్నానాదులు గావించారు, ఎందుకంటే ఈయన గసాయిలిల్ మలాయిక. అల్లాహు అక్బర్. సోదరులారా, యువతనం ఉంది ఇస్లాం కోసం ఇంతగా, మన యువతనం ఉంది మొబైల్లో జీవితం మొత్తం మగన్. సోదరులారా, 3 GB డాటా ఏం చేస్తున్నాడో ఆడికి తెలుసు, అల్లాకి తెలుసు. ఇంతకుముందు 1 GB డాటా నెల రోజులు వాడేవాడు. ఇవాళ చూడండి ఏం చేస్తుంది మానవ సమాజం, యువత ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. యువత ఏముండాలి, ముందడుగులో ఉండి ఇస్లాంలో వెన్నుముక్కాలు వాళ్ళు, కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితం కోసం వాళ్ళే అనుభవంలో ఉన్నారు, ఈ సుఖాల జుర్రుకోవటంలో వారు ముందడుగులో ఉన్నారు, కానీ ఇస్లాంని వాళ్ళు వెనుకేశారు. ఏ సమాజంలోని యువకులైతే ఇస్లాంను వదిలేస్తారో, సమాజాన్ని వదిలేస్తారో, ఆ సమాజం కుంటితనం తప్ప అది ఎప్పుడు కూడా పురోగతి సాగదు. కనుక సోదరులారా, జీవిత వాస్తవికం అయితే నేను చెప్పలేదు, అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో చెప్పాడు. 57వ సూర 20వ వాక్యం చూడండి, సూర హదీద్లో వివరంగా ఉన్నాము. వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్, మోసంలో మీరు ఉన్నారు అంటున్నాడు. మోసమే ఇది. కనుక సోదరులారా, ఎవరైతే దీన్ని అంతే చూస్తారో, ఎంతైతే అల్లా అనుమతించాడో వారే భాగ్యవంతులు. ఎవరైతే దీన్ని అంతగా చూస్తారో వారి జీవితంలో అయితే పరిణామం ఎలా ఉంటుందో అల్లాహ్ తబారక్ తఆలాకు తెలుసు. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు తఆలా విశ్వ సమాజాన్ని ఇస్లాం వైపుకు ఆహ్వానించే ఏదైతే ప్రక్రియ ఉందో దాన్ని అర్థం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.